బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్తో ప్రస్తుతానికి ఇండియాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. యుద్ధ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఇటు ముఖ్యమంత్రులకు మోదీ దిశానిర్దేశాలు ఇచ్చారు. ఇటు రాష్ట్రాలు అలాగే జిల్లా స్థాయిల్లో కూడా కంట్రోల్ సెంటర్స్ను ఏర్పాటు చేయండి. అత్యంత క్లిష్ట పరిస్థితులను ఫేస్ చేసేందుకు టీమిండియాలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇటు ఇంధన కొరత రాకుండా, వస్తువుల సరఫరాలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఇటు ఆయన సీరియస్ ఆర్డర్స్ని జారీ చేశారు. ఇటు ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న మోదీ ఇటు పారిశ్రామిక రంగాన్ని అలాగే సరఫరా వ్యవస్థలపై నిఘా పెంచాలి. ఇటు ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎరువుల కొరత రాకుండా చూడాలి. అలాగే ప్రజల్లో భయాందోళనలు నుంచి అప్రమత్తం చేయాలి. కరోనా టైంలో కలిసి పనిచేశాం, ఇప్పుడు కూడా కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే సమన్వయం చేసుకోవాలి. ఇటు బ్లాక్ మార్కెట్ కంత్రిగాళ్లను ఉక్కు పాదంతో తొక్కేయాలి. అలాగే ఉద్యోగస్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇటు సరిహద్దులు అలాగే తీర ప్రాంతాలపై హై అలర్ట్ని జారీ చేశారు. ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ పరిస్థితి తగ్గట్టు స్పందించాలంటూ ఆయన కోరారు. ఇటు మోదీ వర్చువల్ మీటింగ్లో ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అలాగే సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఇటు సీఎంలతోని ప్రధానమంత్రి మోదీ ఏ అంశాల గురించి ఎక్కువగా ఆయన స్ట్రెస్ చేశారు? కళ్యాణ్, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వారితో ఇండియాలో హై టెన్షన్ అయితే మొదలైంది. నిన్న భారతదేశంలోని ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి మోడీ కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. యుద్ధ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రులకు ప్రధానంగా ఆయన దిశానిర్దేశం చేసే ప్రయత్నం అయితే చేశారు. రాష్ట్రాల జిల్లా స్థాయిలో కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేయాలనే ఒక ఆదేశం ఇచ్చారు. అత్యంత క్లిష్ట పరిస్థితులు సేఫ్గా చేసేందుకు టీము నిజాల పనిచేయాలని మరో పిలుపు ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంధన కొరత రాకుండా, వస్తువులు సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలనేది ఒక సీరియస్ గా చెప్పిన పరిస్థితి. ఇప్పటికే కొన్ని బోట్లు విశాఖపట్నానికి చేరుకున్నాయి, పెద్ద ఓడలు చేరుకున్నాయి. కొంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దాదాపుగా 2 నెలలకు సంబంధించిన నిల్వలు ఉన్నాయి అనేది చెప్తున్నప్పటికీ కూడా కొంత గ్రౌండ్ లో ఇబ్బందులు ఉన్నప్పటికీ కానీ ఈ ఆహారంలో ఎక్కడ ఆధారపడద్దు, మీరు కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోండి అనేది ఆయన క్లియర్ గా చెప్పిన పరిస్థితి. తర్వాత ప్రజా ప్రయోజనాలకి ఎటువంటి పరిస్థితులు అయినా సరే ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. పారిశ్రామిక రంగాన్ని, సరఫరా వ్యవస్థలు వీటన్నిటి మీద నిఘా పెంచాలి. అయితే దీన్ని కొంతమంది దళారులు క్యాష్ చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది. అవసరమైతే కొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పారు. అలాగే ఖరీఫ్ సీజన్ లో రైతులకు ఎరువులు కొరత రాకుండా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రజలు భయాందోళన నుంచి అప్రమత్తంగా చేయాలి. కరోనా టైంలో కలిసి పనిచేసాం. అదేవిధంగా బ్లాక్ మార్కెట్ లో కంట్రీగాళ్ళు చాలా మంది ఉంటారు, వీళ్ళని ఉక్కు పాదంతో తొక్కేయాలి. ఉద్యోగస్తులను ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా సరిహద్దు తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ఉండాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో 120 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఆ తీర ప్రాంతంలో గస్తీ ఏర్పాటు చేయాలి. ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. హై అలర్ట్ ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది అనేది చెప్పారు. అలాగే ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ పరిస్థితిని తగ్గట్టుగా స్పందించాలి. మోడీ ఈ వ్యవహారంలో సేమ్ అందరితో ఇదే సబ్జెక్ట్ ని ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కానీ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి, తీర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ అప్రమత్తం చేయాల్సిన అవసరం కూడా ఉంది అని రాత్రి మోడీ ముఖ్యమంత్రులందరికీ చెప్పిన పరిస్థితి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో తీర ప్రాంతం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది అనేది మోడీ ముఖ్యమంత్రి సలహా ఇచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం.
రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వార్ వల్ల ఇటు ఇండియాలో ప్రస్తుతానికి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎలాంటి చర్యలైనా తీసుకోవడానికి రెడీగా ఉండండి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇటు కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, గతంలో కోవిడ్ సమయంలో ఎలా అయితే ఒక సమన్వయాన్ని పాటించారో అలాంటి సమన్వయాన్ని పాటించాలంటూ కోరుతున్నారు. మరో పక్కన ఇటు 80% మనకు భారతదేశానికి క్రూడ్ ఆయిల్ ఇతర దేశాల నుంచే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ప్రధానమంత్రి మోదీ చాలా క్లియర్గా ఫ్యూయల్ షార్టేజెస్ అలాంటి వాటి గురించి ఎవరైతే తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారో వాళ్ళని, అలాగే ఇటు రైతులకి ఒకసారి ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఆయన మాట్లాడుతూ ఇటు పొటాష్ అలాగే ఫాస్ఫేట్స్, ఫెర్టిలైజర్లో వాడే ఈ పొటాష్ అండ్ ఫాస్ఫేట్స్కి సంబంధించిన ఇంపోర్ట్స్ కూడా మనం ఇతర దేశాల నుంచి చేస్తున్నాం. వాటి కొరత కూడా ఏర్పడకుండా రానున్న రోజుల్లో ఇటు రైతుల ద్వారా, ఇటు రైతుల నుంచి పంట దిగుబడి తగ్గకుండా చూసుకోవాలంటూ కూడా ఇటు ఆయన రాష్ట్ర చీఫ్ మినిస్టర్లకు ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మరో పక్కన ఇటు బ్లాక్ మార్కెట్స్, ఒక పక్కన ప్యానిక్ బయింగ్తో ఇటు పెట్రోల్, ఎల్పిజి వీటన్నిటిని ప్యానిక్ బయింగ్తో కొనడం వల్ల కొంత మార్కెట్లో కొరత ఏర్పడిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆ కొరతకి కారణమైన ఆ బ్లాక్ మార్కెటింగ్ చేసే దందా చేసే ఆ వ్యక్తులపైన కూడా ఉక్కు పాదాన్ని మోపాలి, ఒక ఐరన్ ఫిస్ట్ అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మరోపక్కన